డబ్బులు కట్టిన బస్సులు ఇవ్వరు కానీ ఈయన మీటింగ్ పెడితే మాత్రం డబ్బులు కట్టకపోయినా 5-6 జిల్లాల నుంచి బస్సులన్నీ సేకరించి ఊడిగం చేస్తున్నారు ఆర్టీసీ. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఇవ్వలేదో రేపు నువ్వు ఎక్స్ప్లెనేషన్ నాకు ఇచ్చే పరిస్థితిలో వస్తావు. 2 నెలలే, 40 రోజులే టైం. ఆ తర్వాత చెప్తా మీ కథ. అందరికీ చట్టం అందరికీ ఒకటే. కొంతమందికి చుట్టంగా మారితే ఆ చుట్టంగా మార్చిన వాళ్ళని చట్ట వ్యతిరేక శక్తులుగా మా తమ్ముళ్ళు చెప్తున్నారు సంఖ్యలు వేయాలని. ఇంకో పక్క ఈయన వస్తే సిద్ధం అంటే మనందరం ఇళ్ళలో అరెస్ట్ చేసేయాల్సింది. ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్టులు, డాక్రా సంఘాలని, అంగన్వాడీని భయపెట్టి బెదిరించి మీటింగ్లకు తరలించడం. కొన్ని మీటింగ్లు నేను చూశాను. ఆ మీటింగ్ చుట్టూరు గేట్లన్నీ క్లోజ్ చేసి పోలీసులు కాపలా, ఎవరు పారిపోకుండా. కొన్ని ఇక్కడ కందకాలు దువ్వేసి దూకి పారిపోతారని దూకనేయకుండా కందకాలు దువ్వేసి కూర్చుంటున్నారు. ఇంకో పక్క ఈయన వస్తే హెలికాప్టర్ పైన తిరిగితే కిందనంతా కూడా రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. పైన తిరిగితే కింద ఎందుకు వస్తాయో నాకైతే అర్థం కావడంలా. ఆయన పైన తిరుగుతాడు, కిందన చెట్లన్నీ నరికేస్తారు. ఏమంటారు తమ్ముళ్ళు ఇలాంటి వాళ్ళని? 14 ఏళ్ళు నేను సీఎంగా ఉన్నా, ఎప్పుడు నేను చేయలేదే ఈ పనులు, ఎప్పుడన్నా చేశానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని వందల సార్లు నెల్లూరుకు వచ్చాను, నేను వచ్చానా లేదా? ఎప్పుడన్నా జరిగిందా ఇది? ఎక్కడికి పోతున్నాడో మనకే అర్థం కావడంలా. మొన్నే మీరు చూస్తే ఊరికొక సైకోను తయారు చేశారు. వాడుకు గంజాయి ఇవ్వడం మొదలు పెట్టారు. ఇంకా గంజాయి ఇస్తే ఎట్లుంటాడో ఆ సైకో మీకే అర్థమవుతుంది. మొన్ననే పాపం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన మనుబోలు మండలంలో ఏకంగా గడ్డపారతో దాడి చేశారు ఆయన పైన. అంటే నాకు అనిపిస్తుంది వీళ్ళు ఏమనుకుంటున్నారు? మీ విచ్చలవిడితనం, మీ విధ్వంసం, మీ యొక్క అహంభావం. నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉంది కానీ రౌడీలు గూండాలు, అది కూడా రాజకీయ రౌడీలు గూండాలని ఒక్క నిమిషంలో అణిచేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి అడుగుతున్నా, ఇప్పటికైనా చెప్పమని. ఓ కిల్డ్ బాబాయ్, ఓ కిల్డ్ బాబాయ్, ఓ కిల్డ్ బాబాయ్. నేను అడగలా, మొన్న నేను అడిగా. నిన్న ఆయన కూతురు అడిగింది, అవునా కాదా? నీ సోదరి ఒక మాట అడిగింది, పాలకులకు పరిపాలించే అర్హత లేదండి. సిద్ధం అన్నావు, సమాధానం చెప్పు. హంతకులు మన మధ్య ఉంటారు, గుర్తించలేకపోయాం. సిద్ధం, సమాధానం. సాధారణంగా ఏ హత్య కేసైనా 4-5 రోజుల్లో తేలిపోతుంది. మరి వివేక హత్య ఎందుకు 5 ఏళ్లు తేలలేదని అడిగింది. సిద్ధం, సమాధానం. అందుకే నేను అంటున్నా, సిద్ధం సిద్ధం అని అరుస్తున్నావు కదా, బాబాయ్ హత్యపై సమాధానం చెప్పడానికి సిద్ధమా అని సవాలు విసురుతున్నా. సమాధానం చెప్పాలా లేదా? చెప్పాలి అని ఆవిడ గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి, చెప్పాలి. ఇది మీ వ్యక్తిగత సమస్య కాదు, ఇది రాష్ట్ర సమస్య. ఒక వ్యక్తి హత్యలు చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎవరికి రక్షణ ఉంటుందో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే వివేక హత్య దోషుల అరెస్టుకు నువ్వు ఎందుకు సిద్ధంగా లేవు? తండ్రి హత్య పైన పోరాడుతున్న చెల్లెలకి న్యాయం చేసేందుకు మీరెందుకు సిద్ధంగా లేరు? వివేక హత్య కేసు నోరెత్తేందుకు దమ్ము, నోరెత్తేందుకు ధైర్యంగా పోరాడితే ఆవిడపైన కేసులు పెట్టి వేధించడం
ఎంతవరకు సబబని అడుగుతున్నా. నారాసుర రక్త చరిత్ర ఆ రోజు జ్ఞాపకం ఉందా మీకు? హత్య జరుగుతానే మొట్టమొదటిసారిగా చెప్పింది ఆయన గుండెపోటుతో చనిపోయాడని చెప్పిన వ్యక్తి ఇక్కడ వస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడికి రేపు అడగండి మీరంతా, నువ్వు చెప్పావా లేదా ఆ రోజు గుండెపోటని? అది గొడ్డలి పోటని తేలింది. గుండెపోటని ఎట్ట చెప్పావు అంటే ముందుగానే ఆ కుట్రలో ఈయన కూడా భాగస్వామ్యమని ఈజీగా అర్థమయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క మీరు ఒకటి అడుగుతున్నాను, ఇంకొక చెల్లెలు షర్మిల పరిస్థితి ఏం తమ్ముళ్ళు? ఆవిడ చూశారు, పాపం ఆవిడకి ఆస్తిలో వాటా ఇవ్వాల, ప్యాలెస్ రాజకీయాలు జరిగాయి. ఇంకో పక్క ఆవిడ కూడా ఇప్పుడు ఒక పార్టీలో చేరింది, ఒక పార్టీ అధ్యక్షురాలు. నేనేం మాట్లాడను. వాళ్ళ అన్నపై నుండే కోపంతో ఆవిడ మనల్ని కూడా విమర్శిస్తా ఉంది. నాకేం బాధ లేదు, మీరు విమర్శిస్తే నేను సమాధానం చెప్పుకునే సమర్థత మాకుంది, తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ విషయం ఆవిడ కూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ మీరు చూస్తే సొంత చెల్లెల్ని ఎన్నికల ముందు పాదయాత్ర చేపించి ఊరూరు తిప్పి ఎట్లా ఉపయోగించుకున్నాడో మీరు చూశారు. అంటే టిష్యూ పేపర్ బాత్రూమ్ మారిగా వాడుకొని ఈ అమ్మాయి ఆ టిష్యూ పేపర్ బారేసినట్టు ఇప్పుడు చెల్లెలు వదిలేసే పరిస్థితికి వచ్చాడు. ఏమి న్యాయమో నాకైతే అర్థం కాలేదు. అందరితో పర్వాలేదు, కుటుంబాల్లో తగరాదులు వస్తాయి, నేను ఎక్కడ తప్పుపట్టను. కుటుంబాల్లో తగరాదు వచ్చినా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, సోషల్ మీడియాలో ఆవిడ నీ పైన పోరాడుతుందని ఆమె పుట్టిక పైన కూడా నీచంగా మాట్లాడావు. నీ సోదరి, నీ తల్లి, ఒక తల్లి ఒక మగబిడ్డనే ఒక ఆడబిడ్డను ఇచ్చేస్తే నీ సొంత చెల్లి ఎక్కడ ఆవిడ పుట్టుకను కూడా నీచంగా చిత్రీకరిస్తా ఉంటే నీ తల్లికి అవమానం కాదా? నీ కన్న తల్లికి అవమానం కాదా? కనీసం ఖండం చేశారా మీరు? సరే, నన్ను తిట్టాడు,